హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. ఏంటి మేడం ఏం చేస్తున్నావు? వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. బ్లాగ్స్ తర్వాత ఓ రోజు లంచ్ ఏంటిది? ఏం చేసుకుందాం లంచ్? సండే కదా, ఏదైనా స్పెషల్? వెజ్ ఆర్ నాన్ వెజ్? సండే అంటే మినిమం నాన్ వెజ్ ఉండాలి. మరి చికెన్ చేసుకుందామా? ఎప్పుడు చికెన్ అయినా? మరి ఏం చేసుకుందాం? చేపలు. ఫిష్ నాకు రాదు కదా. ఈసారి నా స్టైల్లో చేపిస్తా నీకు. ఓ నువ్వు చేస్తావా? చూడు నా తడాకే ఏంటో చూపిస్తా. చూద్దాంలే. సో ముందుగా ఫిష్ని బాగా క్లీన్ చేసుకున్నాం. వీలైతే సాల్ట్తో క్లీన్ చేసుకోండి. ఇక్కడ నాకు ఫిష్ క్లీన్ చేయడానికి రాదు కాబట్టి మా అమ్మ క్లీన్ చేస్తుంది. బాగా నీట్గా వాష్ చేయండి. తర్వాత 1 kgకి 2 ఆనియన్స్ తీసుకున్నాం. సో ఇక మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చింతపండుని పల్పు లేకుండా బాగా పిసకాలి. సో చింతపండు రసం తీసి రెడీ పెట్టుకుందాం. సో ఇక పదార్థాలు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, టమాటో రసం, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, మెంతులు, ఆవాలు, ఇంకా కరివేపాకు 2, ఆనియన్స్, కొత్తిమీర కట్ట 1, పచ్చిమిర్చి, అండ్ మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు అండ్ చింతపండు రసం. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయిలో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యూజ్ చేసుకుందాం. సో నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి చేపల పులుసుకి ఇంకొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్లు పడుతాను. మీరు తగినంత వేసుకోవచ్చు మీరు చేపలను బట్టి. సో ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మనం మెంతులు వేసుకుందాం. మెంతులు చేపల పులుసులో మెంతులు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనం మెంతులు వేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెంతులు వేసేటప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వకూడదు. ఒకవేళ డీప్ ఫ్రై అయితే చేదు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, సో ఇవన్నీ బాగా కలిపేటట్టుగా నూనె కొద్దిగా అయ్యేటట్టుగా కొద్దిగా స్టిర్ చేసుకుందాం, కలుపుకుందాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆనియన్స్ తీసుకుందాం. ఇక్కడ 2 ఆనియన్స్ కట్ చేశాను. సో అవి నూనెలో వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి ఆయిల్లో. మెంతులు అడుగు అంటకుండా డీప్ ఫ్రై అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ మనం పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చి 3-4 అలా కట్ చేసి వేసేసుకుందాం డైరెక్ట్. సో ఇప్పుడు అవి కలిసేటట్టుగా బాగా కలుపుకుందాం. సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేలా, ఆనియన్స్లో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం. సో బాగా నూనెలు బాగా వేగేంత వరకు బాగా కలుపుకుందాం.
ఇక ఇలా పింకిష్లా వచ్చేలా బాగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. వేపిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసుకుందాం. పసుపు కొద్దిగా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే మొత్తం అది చేదు వాసన వస్తుంది. సో ఇప్పుడు కలుపుకుందాం బాగా. పసుపు బాగా కలిసేటట్టుగా ఆనియన్స్లో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా పింకిష్ బాగా అయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకొని చింతపండులో పల్పు పడకుండా వేసుకోవాలి. పల్పు పడితే మొత్తం టేస్ట్ మొత్తం పోతుంది. సో అందుకే నేను పల్పు అనేది తీసి సైడ్ పెడుతున్నాను అన్నమాట. ఇత్తులు ఉన్న చింతపండు ఇత్తులు ఉన్న గింజలు ఏమున్నా పడకుండా చూసుకోవాలి. సో బాగా మెత్తగా బాగా స్క్వీజ్ చేసి ఓన్లీ రసం వచ్చేటట్టు మాత్రమే వేసుకోవాలి. సో ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుందాం. ఇప్పుడు బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టమాటో రసం కూడా వేసుకుందాం. యాక్చువల్లీ ఇది ముందు వేయాల్సింది, ఆనియన్స్ వేసిన తర్వాత టమాటో వేయాల్సింది, బట్ ముందుకు వేసాను. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలపాలి. సో ఇప్పుడు చింతపండు రసం ఎంత వేసామో అంతే తగినంత వాటర్ వేయాలి. ఎందుకంటే పులుపు ఎక్కువ పడుతుంది కాబట్టి మరీ ఎక్కువ పులుపు ఉండకుండా దాని తగ్గట్టుగా కన్సిస్టెన్సీ అయ్యేటట్టుగా వాటర్ మనం పోసుకోవాలి. సో బాగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ లోపు మనం కొత్తిమీరని కట్ చేసి పెట్టుకుందాం. లాస్ట్లో వేద్దాం ఇది మనం. సో నెక్స్ట్ కారం. ఇది ఉప్పు లేని కారం కాబట్టి మేము చాలా తక్కువ వేసుకుంటున్నాం. మేము కొద్దిగా స్పైసీ ఉండాలని 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాం. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కారం ఎప్పుడు చింతపండు రసంలో బాగా మిక్స్ అయితే నా టేస్ట్ స్పైసీనెస్ వస్తుంది, లేదా ఉండలుగా అట్టనే ఉండిపోతుంది కారం. సో ఇప్పుడు కొద్దిగా తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడుతున్నాను. మీరు వీలైతే నార్మల్ వైట్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు బాగా మరగనివ్వాలి. ఉప్పు కారం చింతపండు రసంలో బాగా మిక్స్ అయిపోయి బాగా మసలే వరకు ఒక 5 నిమిషాలు ఉంచుదాం. ఇలాగా బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలతో అయిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఎందుకంటే ధనియాల పొడి మనం చేపలు వేసిన తర్వాత వేయలేం కాబట్టి, మిక్స్ చేయలేం కాబట్టి ముందుగా ధనియాల పొడి కూడా వేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఆ తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదా ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకొని దాంట్లో తగినంత ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందాం. నా కొద్దిగా ఉప్పు అనేది కొద్దిగా తక్కువ పడింది. సో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టిన చేపల్ని వేసుకుందాం ఒక్కొక్కటి. ఇది నేను 1 kg చేపలకి ఇది పులుసు కూడా నేను ఆ కన్సిస్టెన్సీ మాదిరిగా నేను పులుసు కూడా చేసుకున్నాను. మీరు కేజీని బట్టి ఎన్ని చేపలను బట్టి దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో చేపలు ఇలా బాగా మునిగితే చేపలకి అనేది ఆ పులుసు బాగా పడుతుంది. సో టేస్ట్ అనేది చేపలు అనేది బాగా ఉంటుంది. అందుకనే నేను పులుసు తగ్గట్టుగా కొద్ది వాటర్ కూడా దాని కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా ఇంకొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను. సో చేపలు అనేది బాగా మునుగుతుంటాయి కాబట్టి లోపల బాగా పులుసులో బాగా మునిగితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇలా చేపలు ఒక్కసారి వేసుకున్న తర్వాత గరిటె పెట్టాలి, ఒకసారి తిప్పడానికి యూస్ చేయొచ్చు. స్టార్టింగ్లోనే వాడాలి గరిటె, మళ్ళీ దాని తర్వాత గరిటె అసలు ముట్టకూడదు. మళ్ళీ గరిటె పెడితే చేపలు అనేది ముక్కలు అనేది విరిగిపోతాయి. స్మెల్ అయితే సూపర్.
చూద్దాం పదండి. ఆహా, స్మెల్ మాత్రం సూపర్. ఒక్కసారి మనం షబాష్ కిరణ్. కొత్తిమీర చల్లుకుందాం. ఇక కొత్తిమీర తీసుకొని ఇక ఫినిష్ చేద్దాం. మొత్తానికి మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. వీలైతే మీరు చేపల పులుసు అనేది నెక్స్ట్ డే ట్రై చేయండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ సూపర్ అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజస్వి వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.